రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో మరొకసారి దురంధరులు చెలరేగిపోయారు. అజ్ఞాత బందూకుదారులు లష్కర్ ఎ తోయబాకి సంబంధించిన అత్యంత కీలక నాయకుడిని దాదాపుగా ఫినిష్ చేశారు. అతను క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. చాలా దగ్గర నుంచి అతని మీద కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆయన లాహోర్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఆయన చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారని చెప్పి అఫీషియల్గా పాకిస్తాన్లో నుంచి వస్తున్నటువంటి సమాచారం చెబుతోంది. చనిపోయిన వ్యక్తి పేరు మౌలానా ఆమిర్ హంజా. ఈ మౌలానా ఆమిర్ హంజా ఎవరు? ఈ మౌలానా ఆమిర్ హంజా లష్కర్ ఎ తోయబాని ప్రారంభించిన 17 మంది వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. అంటే జాకిర్ రహమాన్, లఖ్వీ, హాఫిజ్ సయీద్ ఇటువంటి వాళ్ళతో పాటు ఈ చాలా కీలకమైనటువంటి సభ్యుడు ఈ ఆమిర్ హంజా. ప్రారంభించిన కాలం నుంచి దీంతో ముడిపడి ఉన్నాడు. అంతేకాకుండా అతను నిధులు సేకరించటం కానీ, దానికి అరెస్ట్ అయినటువంటి లష్కర్ కార్యకర్తల్ని విడుదల చేయించుకోవడం కానీ, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆంక్షలు తొలగించుకోవడం కానీ, ఈ పనుల్లో అఖండుడు. స్పీకర్గా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయగలడు. బాగా మామూలు యువకుల్లో మతోన్మాదాన్ని నాటి నూరిపోసి దాంతో ఒక్కసారిగా వాళ్ళు ప్రాణాలు అర్పించేలా చేయగలిగేటటువంటి వక్త. లష్కర్ ఎ తోయబా యొక్క మాసపత్రికకి సంపాదకుడుగా కూడా చాలా కాలం పనిచేశాడు. అదేవిధంగా రచయిత కూడా. ఈయన రాసినటువంటి కాఫిలాయ్ దావత్ షహాదత్ అనేటటువంటి పుస్తకం, ఇది 2002లో రాశాడు ఆయన. క్షమించాలి, 2001లో రాశాడు. ఈ పుస్తకం వచ్చిన కొన్నాళ్ల తరువాత పార్లమెంట్ పైన దాడి జరిగింది. ఆ తరువాత దేశంలో అనేక ఉగ్రవాద దాడులు జరిగినాయి. ఈ కాఫిలాయ్ దావత్ షహాదత్ అనేటటువంటి పుస్తకం అంటే ఈ యుద్ధం చేసేందుకు ముందు వెళ్ళేటటువంటి దావత్ ఇచ్చేటువంటి ఆహ్వానం చేసి చనిపోవడానికి సిద్ధమయ్యేటటువంటి వీరులను ఆహ్వానించేటటువంటి సమూహము, క్యారవాన్ అన్నటువంటి అర్థము ఈ పుస్తకంది. అంటే అంత మతోన్మాద వ్యక్తి అయినటువంటి ఈ మౌలానా ఆమిర్ హంజా ఇవాళ ఉదయం ఒక టీవీ ఛానల్ నుంచి బయటకు వస్తూ ఉంటే, టీవీ ఛానల్లో ఆయన మాట్లాడేందుకు వెళ్ళలేదు, ఎవరినో కలవడానికి వెళ్ళారు. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తన కారులో ఎక్కి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఉన్నటువంటి ఒక మోటార్ సైకిల్ ఆయనకి చాలా దగ్గరగా వచ్చింది. వెనకున్నవాడు తుపాకీ గురి చూశాడు, కాల్పులు జరిపాడు. దాంతో అబూ హంజా అక్కడికక్కడే కూలిపోయాడు. కారంతా కూడా రక్తపు మడుగుగా మారింది. ఆయనని ఇమీడియట్లీ కాల్ చేసిన వాళ్ళు ఎవరూ తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి నేను ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యంత క్రిటికల్ పరిస్థితిలో ఆయన ఉన్నారని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో దాదాపుగా సెంచరీ కొట్టేసేశారు. ఇటువంటి భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాల నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పాకిస్తాన్లో దాగుండి మన దేశంలోకి ఉగ్రవాదుల్ని పంపేవాళ్ళు, వాళ్ళకి శిక్షణనిచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇక్కడ ఒక నెట్వర్క్ తయారు చేసి పెట్టేవాళ్ళు, ఇటువంటి 100 మందిని హతమార్చడం జరిగింది. లష్కర్ ఎ తోయబా కావచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, జైషే ముహమ్మద్ కావచ్చు. ఈ మొత్తం 3 కీలకమైనటువంటి భారత వ్యతిరేక అసెట్స్. పాకిస్తాన్ వీటిని చాలా కాలం ఉపయోగించుకుంది భారత్ను చికాకు పెట్టేందుకు. ఇప్పుడు పాపం వాళ్ళకి వడ్డీతో సహా వస్తోంది. కీలక నాయకుల్లో ఒకడు, లష్కర్ ఎ తోయబాని ప్రారంభించిన 17 మందిలో ఒకడు ఇప్పుడు పైలోకానికి తట్టాబేడా సర్దుకుని రెడీ అవుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.